నమస్తే అండి అందరికీ. గుడ్ మార్నింగ్ అందరికీ. నమస్తే సార్. నా పేరు శ్రీనివాసరాజు అండి. నేను ఏపీ స్టేట్ రిజిస్టర్డ్ జియాలజిస్ట్‌ని. గత 10 సంవత్సరాలుగా గ్రౌండ్ వాటర్ సర్వీస్‌లో మనకి సర్వే చేస్తున్నాము. సో, ఈరోజు మనకి గాజువాక మండలం చైతన్య నగర్‌లో మనకి సర్వే చేయడానికి వచ్చామండి. సో, మనకేంటంటే ఇక్కడ చిన్న సిట్యుయేషన్ ఏంటంటే రాజుగారు ఉన్నారు మనతో పాటు. సో, రాజుగారు మనకిప్పుడు మీకున్న ఈ సిట్యుయేషను మనకు సర్వే పిలుచుకోవడానికి కారణాలు మీ నోటి ద్వారా కొంచెం మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్. ఏమైంది? ఏంటి సిట్యుయేషన్ అనేది? సార్ నా పేరు మూర్తిరాజు అండి. గాజువాక ఆర్క్ హాస్పిటల్ సరౌండింగ్ మా ఏరియా. మేము 1½ ఇయర్ కిందట ఇక్కడ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. చేసిన తర్వాత బోర్ వేసాం. బోర్ వేసిన తర్వాత 290 అడుగుల వరకు బోర్ ఎళ్ళింది. 90 అడుగుల్లో అప్పుడు వాటర్ పడిందని చెప్పారు. చూసాం వాటర్ లెవెల్ బాగానే ఉంది. 1½ ఇయర్ కన్‌స్ట్రక్షన్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము సాగిపోయింది ఇప్పటివరకును. ప్రెజెంట్ ఒక 1 వీక్ నుంచి వాటర్ లెవెల్ మొత్తం డౌన్ అయిపోయి ఇక్కడ ఒక డ్రమ్ వాటర్ వరకు వస్తుందండి. అంతకన్నా ఎక్కువ రావడం లేదు. అలాంటప్పుడు నేను అందరిని లోకల్‌లో సర్వే చేసి చెక్ చేస్తే మన జియోలజిస్ట్ గారు ఉన్నారని చెప్తే వాళ్ళ ఫోన్ నెంబర్ కనుక్కొని వాళ్ళకి చేశాను ఫోను. చేస్తే వాళ్ళు ఇలాగా ఒకసారి మీ డేటా మీ ప్రాబ్లమ్ ఏంటని నేను కనుక్కున్న ఫోన్‌లోని. ఒకసారి వస్తాను సార్ అని వచ్చి చెక్ చేసి ఆయన ఈరోజు మనకు సర్వే రిపోర్ట్ తీస్తానని చెప్పి సర్వే రిపోర్ట్‌కి మొత్తం చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత ఆయన సజెషన్ ప్రకారం ముందుకెళ్ళాలని డిసైడ్ అయ్యాను సార్. ఇక్కడ 600 మీటర్స్ లాంగ్ సరౌండింగ్‌లోని పెద్ద కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వడం వల్ల అక్కడ డెప్త్ ఎక్కువెళ్ళి బోర్‌లేసారని తెలుసుకున్నాను. దానివల్ల వాటర్ లెవెల్ తక్కువైందని నేను అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అది ఎంతవరకు నిజమో, ఎంతవరకు కరెక్టో నాకు తెలీదండి. కాబట్టి నేను వీళ్ళ సజెషన్ మీద ముందుకెళ్దామని డిసైడ్ అయ్యాను సార్ నేను. ఓకే అండి. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు మన సర్వే స్టార్ట్ చేసిన తర్వాత ఏంటనేది దీని అనాలిసిస్ మనం స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు సిట్యుయేషన్ ఏంటంటే ఈ బోర్ ఆల్రెడీ మనకు ఓల్డ్ బోర్ అండి. 290 వరకు డ్రిల్ చేశారు. మనకు డ్రిల్లింగ్ టైంలో అయితే 90 అడుగులకే వాటర్ పడింది. లాస్ట్ 1 వీక్ వరకు అయితే వీళ్ళకి సఫిషియెంట్‌గా వాటర్ రావడం జరిగింది. బట్ ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటంటే అసలు మోటార్ అనేది చాలా తక్కువ ఒక 1 మినిట్, 2 మినిట్సే వస్తుంది. వాటర్ అసలు రావట్లేదు. సిట్యుయేషన్ ఏం జరిగిందా ఏంటి అనేది మనం గ్రౌండ్ వాటర్ సర్వే స్టార్ట్ చేసిన తర్వాత అనాలిసిస్ ఏంటి అనేది మనం ఒకసారి సర్వే రిపోర్ట్ పెట్టాక మనం మాట్లాడదామండి. ఓకే అండి. మనం గ్రౌండ్ వాటర్ సర్వే స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న సిట్యుయేషన్ ఏంటంటే జియోలాజికల్ ఫార్మేషన్ ప్రకారం కాండ్లైట్ ఫాలోడ్ బై గ్రానైటిక్ నైస్ అండి. అంటే కాండ్లైట్ ఫాలోడ్ బై గ్రానైటిక్ నైస్ అంటే మనకు 130, 140 వరకు కాండ్లైట్ ఉంటది. దాని తర్వాత నైసిస్ అనేది ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో, మనకి సారో వాళ్ళు చెప్పిన డేటా ప్రకారంగా సరౌండింగ్స్ వెల్ ఇన్వెంటరీ ప్రకారంగా మనకి 60-90 మధ్యలో వాటర్ తగలడం జరుగుతుంది. ఫస్ట్ ఇప్పుడు ఓల్డ్ బోర్‌వెల్స్ అయినా, న్యూ బోర్‌వెల్స్ అయినా. తర్వాత మనకి హార్డ్ రాక్ అనేది 160, 170లో మనకి నల్లరాయి అనేది మనకి ఎంటర్ జరగడం జరుగుతుంది. అవునండి. సో, సిట్యుయేషన్ ఏదండి. సో, కాండ్లైట్ ఫాలోడ్ బై గ్రానైటిక్ నైసెస్. బట్ ఇక్కడున్న మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే అండి, యాక్చువల్లీ సార్ చెప్పినట్టు ఏంటంటే, సార్ చెప్పడం ఏం జరిగిందంటే, మన సరౌండింగ్స్ బోర్‌లు మాకు ఓవర్ డెప్త్ వెళ్ళిపోవడం వల్ల మాకు వాటర్ లెవెల్ తగ్గిందని మేము అనుకుంటున్నామండి. నౌ డేస్ వరకు బానే వచ్చింది. మరి అక్కడ ఉన్న సిట్యుయేషన్ ఏం జరిగింది ఏంటో మాకు తెలియట్లేదు. బట్ మా ఒపీనియన్ అదండి సార్ చెప్పడం జరిగింది. ఇప్పుడున్న సిట్యుయేషన్ ఏంటంటే సార్, మనకి యాక్విఫర్ అనేది ఒక లీనియేషన్ ప్రకారంగా వెళ్తుందండి. ఈ యాక్విఫర్‌లో ఏంటంటే, మనకి బియాండ్ స్లిమ్స్ బోర్‌లు ఏసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పైప్ ఉంది సార్. ఒక ఒక పైప్ ఉంది. ఆ ఓకే. పైప్‌లో నుండి వాటర్ ఎళ్తుంది. ఓకే సార్. వాటర్ ఎళ్ళేటప్పుడు దానికి చిన్న హోల్ పెట్టామనుకో, దాని ఓకే. ఫోర్స్ అనేది చాలా పెద్దగా వస్తది. అవునండి. ఫస్ట్ టైమ్ ఒక్క హోలే కాబట్టి. ఓకే సార్. సో, అదే పైప్‌కి ఒక 10 కన్నాలు పెట్టామనుకోండి సార్. 10 హోల్స్ పెట్టేసరికి దాని యొక్క ఫోర్స్ తగ్గుతుంది. ప్రెషర్ తగ్గుతది. సో, యాక్విఫర్‌లో లీనియేషన్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుందండి. ఓకే సార్. అక్కడ ఒక బోర్‌వెల్ ఎయ్యాల్సిన చోట 10 బోర్‌వెల్‌లు ఏస్తున్నాం మనం. ఓకే సార్. దానివల్ల ఏంటంటే సరౌండింగ్స్ ఉన్న బోర్‌వెల్స్ అన్నిటిలో కూడా డెఫినిట్‌గా వాటర్ టేబుల్ అనేది డౌన్ అవ్వడం జరుగుతుంది. వాటర్ యీల్డింగ్ అనేది కూడా చాలా తక్కువ అవ్వడం జరుగుతుంది. ఏంటంటే సరౌండింగ్ బోర్‌వెల్స్ అనేది సపోజ్ నేను 300 డెప్త్ కొట్టానంటే పక్కోడు 350 కొడుతున్నారు. సో, అలాంటి సిట్యుయేషన్ చేయకండి. ఎందుకంటే ఆడు 300 కొట్టాడు కాబట్టి నేను 350 కొడతాను, 400 కొడతాను. నాకు ఎక్కువ వాటర్ వస్తదనే ఆలోచనతో ఉన్నారు చాలామంది. సో, అలాంటి సిట్యుయేషన్స్ మోస్ట్‌లీ ఎక్కడ జరగవండి. సో, ఏంటంటే సర్టెన్ లేయర్స్ వరకు సర్టెన్ డెప్త్
ఆ యాక్ఫర్ అనేది ఎక్కడ వరకు అయితే ఇంటర్ప్రిటేషన్ అయ్యిందో అంతవరకు మాత్రమే మనం వాటర్ ఈల్డింగ్ తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయండి. ఓకే. సో అందువల్ల ఏంటంటే మనం ఓవర్ డెప్త్ వెళ్ళిపోతేనే ఎక్కువ వాటర్ వస్తుందని అపోహ కూడా వద్దు. అలాగని సరౌండింగ్స్ బోర్లు కూడా బాగా ఓవర్ డెప్త్ వెళ్ళిపోయారు అందువల్ల మా వాటర్ తగ్గిపోయిందని కూడా అపోహ కూడా అది అంత కరెక్ట్ కాదు. ఓకే బట్ సార్. ఏంటంటే ఉన్న చోట ఉండాల్సిన బోర్లు కంటే ఎక్కువ బోర్లు కొట్టడం వల్ల మనకు వాటర్ లెవెల్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి సార్. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే వర్షాలు బట్టి కూడా మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇది క్యాప్ రాక్ కాండ్లైట్ ఫాలోడ్ బై గ్రానైటిక్ నైస్. కాండ్లైట్ ఫాలోడ్ బై గ్రానైటిక్ నైస్ అంటే పైన అంతా మీకు మెత్తటి రాయి ఉంటుంది, కింద నల్ల రాయి ఉంటుంది. వాటర్ ఎప్పుడైతే పడిందో వర్షాలు పడ్డాయో వర్షాలు పడడం వల్ల ఆ మెత్తటి రాయి అంతా వాటర్ ఇన్ఫిల్ట్రేషన్ చేసుకుని ఒక స్పాంజ్ లాగా ఉంటుంది. ఆ అవకాశం ఈ సంవత్సరం తగ్గింది మనకు వర్షాలు తగ్గడం వల్ల. సో ఉన్న బోర్లు కొన్ని డ్రాబ్యాక్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మన గ్రౌండ్ వాటర్ సర్వే కంప్లీట్ చేయడం జరిగింది సార్ మనకి. ఓకే మీకు సార్. ఒక 5 పాయింట్లు ఇచ్చాము. ఈ ఓకే సార్. 5 పాయింట్లలో ఏది బెస్ట్ పాయింట్ అనేది మేము ఇంటర్ప్రిటేషన్ చేసి మీకు అది రిపోర్ట్ అనేది నేను ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఓకే సార్. బట్ నా సజెషన్స్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న బోర్‌ని ఏం చేస్తారంటే మొన్నటి వరకు బాగా వచ్చింది కాబట్టి ఫస్ట్ బండి తీసుకొచ్చి క్లీనింగ్ చేపించుకోండి సార్. ఓకే సార్. క్లీనింగ్ చేపించిన తర్వాత ప్లంబర్‌ని తీసుకురండి. ఓకే సార్. మోటార్‌లో కంప్లెయింట్ ఏమైనా ఉంటే ట్రై చేయండి. ఓకే ఫస్ట్ సార్. ఏంటంటే ఇప్పుడు కొత్త బోర్ అంటే ఎక్స్‌పెన్సివ్. ఓకే సార్. అందువల్ల ఏంటంటే నేను మంచి పాయింట్ అనేది మీకు ఇవ్వగలుగుతాను. ఓకే సార్. కానీ ఉన్నదాన్ని మనకు ఆల్రెడీ బాగా వచ్చింది కాబట్టి ఒకసారి రిపేర్ చేపించండి. ఓకే సార్. అది నాకు తెలిసినటువంటి వాటర్ లెవెల్స్ తగ్గడం అయితే కాదు. ఓకే సార్. బట్ అక్కడ మోటార్ కంప్లీట్ అవ్వచ్చు, లేదంటే క్లే పార్టికల్స్ ఆ కేసింగ్ పట్టేసి ఈల్డింగ్ అనేది లోపలికి రాకపోవచ్చు. ఓకే సార్. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగింది. ఓకే సార్. ఫస్ట్ ఆ 2 క్లియర్ చేసుకున్న తర్వాత ఫర్దర్ గా మనం న్యూ బోర్‌కి వెళ్దాం. ఓకే సార్. అది ప్రాబ్లమ్ క్లియర్ అవ్వకపోతే. ఓకే సార్. ఇన్ కేస్ లేదు సార్ మాకు ఫ్యూచర్ లో కూడా కావాలనుకుంటే నేను ఇచ్చే బోర్ డ్రిల్ ఓకే చేసుకుంటాను. సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్లంబర్‌ని తీసుకొచ్చి మోటార్‌ని తీసేసి క్లీన్ ఒకసారి చేసి క్లీన్ చేయించండి. ఓకే బోర్ కూడా బండి తీసుకొచ్చి ఒకసారి ప్లసింగ్ అన్నా క్లీనింగ్ అన్నా ఒకటే. ఓకే సార్. క్లీన్ చేయించండి. తర్వాత మోటార్ ఆన్ చేయండి. నాకు కాల్ చేయండి. ఓకే సార్. నేను రిపోర్ట్ అనేది నేను ఇచ్చేస్తాను. నా రిపోర్ట్ ఓకే నేను ఇచ్చేస్తాను. ఈ డేటా వచ్చిన తర్వాత మనం ఏంటనేది మనం అనాలిసిస్ చేద్దాం. ఓకే సార్. ఓకేనండి. ఓకే సార్. థ్యాంక్ యూ అండి అందరికీ. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మా ఛానల్ని మీ అందరూ ఆంధ్ర జియాలజిస్ట్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోస్ ఇంకా మేము అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాము. సో మాకున్న సబ్జెక్ట్ని నలుగురికి పంచాలనే ఉద్దేశంతో మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దయచేసి అందరూ కూడా మా ఆంధ్ర జియాలజిస్ట్ అనే ఛానల్ని ప్రతి ఒక్కరికి షేర్ చేసి లైక్ చేసి అలా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నామండి. ఉంటామండి. థ్యాంక్ యూ. బాయ్ అండి. జై భారత్, జై జై బోలో, కిసాన్. జై కిసాన్.